దేవుని నామానికి వందనాలు. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి, దేవుని యొక్క కృపలో వర్ధించడానికి దేవుడు సహాయపరిచినందుకు స్తోత్రం. ఇక్కడ కూర్చోండి. ఈ ఉపవాస ప్రార్థన కూడిక రెండో దినం, రెండో సెక్షన్ లోకి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి మనసును శరీరాన్ని సిద్ధపరచుకొని వచ్చిన దేవుని బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. అందరూ నాతో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. పగటి వేళ దేవుని ఆత్మ మీ అందరితో మాట్లాడిందని నేను నమ్ముచున్నాను. దేవుడు గొప్ప విడుదలను పగటి వేళ ఇచ్చారు. రాత్రి వేళ కూడా దేవుడు సునిశ్చితంగా గొప్ప విడుదలను దేవుడు దయచేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి వేళ దేవుడు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి రాత్రి వేళ నాతో మాట్లాడుతున్నారు? ఎంతమంది ఆశించుచున్నది కుటుంబంలో ఒక విడుదల జరిగింది? దేవుడు ఉన్నవాడు స్వస్థపరిచిన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? రాత్రి వేళ నీవు ఏ మనస్థితిలో వచ్చినా దేవుడు గొప్ప కార్యం చేసే అందుకే ఎక్కువ సమయం తీసుకోవాలని కోరట్లేదు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్తల పుస్తకం 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. వాక్య భాగం మనందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగం. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో నుంచి కొన్ని మాటలు మర్మముగా మాట్లాడి దేవుడు విడుదల నిపించే దేవుడు. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి కనిపించుతున్నది ఒక స్త్రీ గురించి రాయబడినది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆమె పేరు అక్కడ రాయబడలేదు, చెప్పలేదు. చాలా మంది దేవుని బిడ్డలు పేరు పిలవబడకపోతే చాలా వేదన కలుగుతుంది. ఆ వేదన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రాత్రి ఉంటే ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లో చేసి కౌగలించుకొని రావాలి. పేరు కూడా వేసే వర్ణించకపోయినా అలా మీ పేరు పిలవబడిందో లేదా అన్న విషయం కాదు, పేరు ప్రఖ్యాతికి కాదు ఈ పని మనం చేసుకునేది. నాతో లేరు అనుకున్నా. దేవుని యొక్క పని, దేవుని విషయం పేరు ప్రఖ్యాతి కొరకు ఎప్పుడు చేయకూడదు. ఈ అమ్మ కూడా ఉన్న ప్రత్యేకత, ఆమె పేరు రావడానికి ఆమె ఏమీ చేయలేదు. అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకే కనిపించుతున్నది ఒక మంచి సంఘం. ఎక్కడున్న సంఘం ప్రజలు చెప్పాలి. నేను కోరేది ఇలాంటి సంఘం ఏ ఊరిలో కూడా ఉండకూడదు. ఎందుకు అలా చెప్పాను? ఈ సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకత వేషధారణకి నంబర్ 1 సంఘం ఈ సంఘం. ప్రజలు చెప్పలేదు. మొత్తం యాక్టింగ్. పాస్టర్ గారి దగ్గర నుంచి విశ్వాసుల వరకు మొత్తం యాక్టింగ్. అది చదవాలంటే 15వ అధ్యాయం చదివితే మనం చూడొచ్చు. యేసయ్య సంఘ బిడ్డలకి పిలిచిన పేరు వేషధారులారా. చెప్పలేదు. నిజాయితీ ఉంటే నిజాయితీగా దేవుడు పలికిన దేవుడు, వేషధారణ ఉంటే వేషధారణ దేవుడు పలికే తీరుతారు. దేవుని యొక్క బిడ్డలు వేషధారణగా మారకూడదు. నటించే వారికి దేవుడు అక్కర్లే. నాటకంతో జీవించిన వారు దేవుడే. యథార్థతతో జీవించిన దేవుని బిడ్డలు అనుకునే దేవుడు ఆయన. అందుకే ఈ సంఘానికి ఉన్న పేరు వేషధారణ సంఘం. రెండోదిగా ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఏం చెప్పరు. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత దేవునికి స్తోత్రం చెప్పరు. వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఇంతే ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత. ఒకటి, వేషధారణ అన్న పేరు కలిగినది. రెండోది, ఈ సంఘంలో ఏమి ఉండదు, స్తోత్రాలు హల్లెలూయా ఏమి ఉండదు. మూడోదిగా ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. పరిశుద్ధాత్మ దేవునికి సంఘంలో ప్రాధాన్యత ఇవ్వలేకపోతే మరేదో ఒక ఆత్మ అక్కడ వ్యాపారం చేస్తారు. నాతో ఉన్నారో లేదో నాకు. అందుకే నేను చెప్పాను, ఇలాంటి సంఘం ఏ లోకంలో కూడా ఉండకూడదు. అదే నాలుగోదిగా ఇక్కడ సంఘం గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ సంఘంలో ఏకమత్వం లేదు, ఒకే మనసు లేదు, ఐక్యత లేదు. అలాంటి సంఘమే కాదు. సంఘంలో ఏం లేదు, ఐక్యత లేదు. తర్వాత రాసిన మాట ఏంటో తెలుసా? ఆ సంఘంలో విడుదల జరిగితే వాళ్ళకి ఆనందం, స్వస్థత జరిగితే వాళ్ళకి ఆనందం లేదు. సంఘంలో ఒక బిడ్డ బాగుపడడం వాళ్ళెవరికి ఇష్టం లేదు. ఇలాంటి కొన్ని దుర్గుణాలు ఉన్న సంఘాలు కలిగిన మాట ఏంటో తెలుసా? ఆ సంఘానికి యేసయ్య వెళ్ళారు.
యాక్టింగ్ అని మారి వచ్చిన నువ్వు నాటకం చెయ్యలేవు. యేసయ్య వస్తే నువ్వు స్తుతించకుండా ఉండదు. యేసయ్య వస్తే ఆత్మలో అభిషేకం, యేసయ్య వస్తే అమ్మలు ఏకమనసు, యేసయ్య వస్తే స్వస్థతలు జరుగుతాయి, యేసయ్య వస్తే సంఘం సంఘంగా అక్కడ చెప్పిన వాక్య భాగంలో మనం చదివిన వాక్య భాగంలో 11వ వచనం చెప్తాను. ఒకసారి చూడండి. ఓ లార్డ్, ఎన్ని సంవత్సరాలు? ఓ ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పాలి. అన్ని సంవత్సరాలు వేదన కలిగిన రోగం అయితే ఎవరికి లేదు కదా. ప్రైజ్ లార్డ్ చెప్పలే. నీ రోగం ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, చూచుకొని అర్థం చేసుకుని. నీ రోగం ఎంత పాతబడిపోయిన రోగమైనా, నువ్వు ఎన్ని సంవత్సరాలు పాతబడిపోయి రోగంగా మోసుకున్న రోగమైనా పర్వాలేదు. దానిని పాస్టర్ గారు పోల్చకపోవచ్చేమో, సంఘ బిడ్డలు పోల్చకపోవచ్చేమో, కానీ దానిని ఎరిగి పోల్చిన అందుకే యేసయ్యకి ఆ సంఘానికి ఉన్న ప్రత్యేకత. ఆ దురాత్మ నిండుకొని జీవించినప్పుడు యేసయ్య ఆత్మ నిండుదల, ఆత్మ నిండుదల సంఘానికి కావాలి, కాపరికి కావాలి. ఆత్మాభిషేకం సంఘానికి కావాలి, సంఘ బిడ్డలకి కావాలి, పాస్టర్ గారికి కూడా కావాలి. అయితే ఈ కాలంలో ఈ సంఘం ఆత్మ నిండుదల కొట్టి సంవత్సరాల నుంచి లెక్కించుకొని రాయబడిన చప్పులు ఏంటో మీకు అర్థమైంది. 18 సంవత్సరాల నుంచి చెప్పులు 10 రోజులు రోగాలు అయిపోతారు. ఒక్కొక్కరు స్టోరీలు వినాలా. కడుపులో పైగా కాలం పైగా మొక్కల్లో బియ్యమ్మకి ఏ సమస్య లేదు, ఏం చెప్పలేదు. ఇలాంటి విశ్వాసాలు తయారవ్వాలి. ఈరోజు రోగం ఉన్న అక్కడ రోగం లోన దాచిపెట్టి నేను నమ్ముకునేది, రోగికి రోగం ఉండడం పెద్ద విషయం కాదు, కానీ రోగి రోగి అని చెప్పుకు తిరగడం అన్నిటికన్నా గొప్ప శాపం. మరి మీరు అది నమ్ముతున్నారు. ఓకే, నీకు మోకాలు నొప్పి ఉంటాయి, మోకాలు ఎలిగిపోయింది. నేను మోకాలు నొప్పి అంటే మోకాలు నొప్పి చెప్పి చెప్పి ఆ శాపం మళ్ళీ వచ్చి ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి కలిసి ప్రైజ్ వచ్చి కౌగిలించి వాటేసుకొని చెప్పు. రోగం చెప్పుకు తిరగలేదు కదా. నీ రోగం చెప్పుకు తిరగడం అనుకున్నది కాదు. నీ రోగం గురించి ప్రహసించి కనపరచడానికి కూడా రోగమా నువ్వు వండాల్సినది వంటలో ఉంది. నువ్వు మోకాళ్ళు ఉన్నావు, మోకాళ్ళు వండు. మెన్నుకోసాలు మెన్నుకోసాలు ఉంది. నువ్వు గుండెలో ఉన్నావు, గుండె నొప్పుడే ఉంది. కావాలంటే 18 సంవత్సరాలు రోగం అన్న పేరు వినతే అన్నం దేమరో బాబోయ్ వద్దండి, హైలైట్ చేయండి. నీ జీవితంలో రోగం కాదు హైలైట్ అవ్వాల్సింది. నీ జీవితంలో రోగం కాదు. రాత్రి ఆ అమ్మని పరిచయం చేసేయాలట. ఆ అమ్మ పేరు రాయలేదు, సోదరు. ఆమె రోగం గురించి హైలైట్ ఏమి లేదు. 18 సంవత్సరాల రోగం మన సంఘాలు ఎవరు ప్రతి వారం సాక్షి దేవుడు రోగం ఇచ్చిండు, బట్టి నాకు మందు ప్రార్థించండి, మీకు వచ్చింది అనుకో ప్రార్థించండి. హైలైట్ చేయడం మాపమ్మ. హలో, 18 సంవత్సరాల రోగం ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా ఆ దేవాలయం లోపల ఒక మూలక ఒదిగిపోయింది. చెప్పాలనుకోలేదు. నువ్వు ఏ మూలకి వ్యాధి చెంది రోగం ఒదిగిపోయిన రోగానికి నువ్వు హైలైట్ చేయలేదు కదా. నేను నిన్ను హైలైట్ చేస్తాను. రోగానికి నువ్వు హైలైట్ చేయలేదు ఇన్ని రోజులు, నన్ను నువ్వు హైలైట్ చేశావు కదా. ఈ రోజు నేను నీకు హైలైట్ చేస్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది. హైలైట్ చేయొద్దు. డాక్టర్ చెప్తానా, రామ్మోహన్ గారు చెప్తారు, పద్మావతి అమ్మ చెప్తారు, అందరూ చెప్తారు. అయిపోయి ఇటు బుల్లెట్ చెప్తారు. అవునండి, మీరు సర్వీలో వేసుకున్నారు కదా. నేను అనుభవంతో ఉన్నాండి. నా తల మీద ఉన్న ఎంట్రిక పైన పైన 18
వచ్చేసి ఈ డైలాగ్ చెప్పేసి రావాలి. కింద పైన బుక్కుల ఖాతా రాసేసి వచ్చిందని భయమే అనిపించట్లే. హలో, ఒక పిచ్చికి 5 రూపాయలు ఎక్కువ దొరికిన దాని గురించి తడిచినదు. పిచ్చుక నీ చేతిలో ఒంటరి పిచ్చుకనని నేను పిచ్చికి చంపాను. ఆపి గురించి కూడా లెక్కేసిన దేవుడు. హలో, నీ జీవితంలో 110 సమస్యలు ఉండొచ్చు. ఆప్ని హైలైట్ చేయొద్దు. వాటికన్నా హైలైట్ అయితే తీరాల్సింది మనం సేవించిన వాక్యం. మనకి దేవుడు ఇచ్చిన ఆత్మశక్తి, మనకి దేవుడు ఇచ్చిన దాన్ని హైలైట్ చేసుకో. మన సంఘం ఉన్నది తెలుసో లేదు కూడా తెలియదు. ఏసయ్య ఆరాధన కూడికకి వెళ్ళి వాక్య పరిచయం చేశాడు. ఆత్మ మాట్లాడుతున్నా. ఆ అమ్మకి 18 years, 18 సంవత్సరాలైంది. మూలకు వదిలిపోయింది. హలో, ఈ రాత్రి వేళ ఏసయ్య కూడా ఇదే గది గొప్పలకు వచ్చి ఉన్నారు. నువ్వు ఏ మూలలో ఎన్ని సంవత్సరాలైంది రోగంతో పీడించి ఉన్నా నిన్ను దేవుడు ఎక్కడి నుంచి బయటికి రప్పిస్తాడు. చెప్పలేదు. ఆ రోగానికి ఉన్న కొన్ని ప్రత్యేకత ఉన్నాయి. ఎంత కలిగిన రోగం అది. 18 సంవత్సరాల నుంచి రోగి. ఓకే, చెప్పిన తర్వాత చూడండి. నంబర్ 1 ఏం చేస్తున్నామని ఏం చేసిన బలహీనమే. చెప్పాలి. బలహీనత వస్తుందా? పని ఎక్కడో జరిగింది. హలో హలో హలో, బలహీన సమయములో బలవంతుడిగా ఉన్న దేవుడు ప్రయాసపడి భారం మోసిన బలహీనతకున్న 3 పొట్ల కొన్న మాత్రలు తీసుకెళ్ళిపో. పొద్దున మధ్యాహ్నం రాత్రికి లేకపోతే పాస్టర్ చెప్పి అయ్యోడు ప్రతిరోజు ప్రార్థన పెట్టించండి. 18 సంవత్సరాల నుంచి ఏం చేసింది? బలహీనపరిచింది. తర్వాత చదివిన మాట ఏం పట్టినా బలహీనత. రెండోది దెయ్యం. మూడోది చెప్పలే. ఒకటి బలహీనత, రెండోది దెయ్యం, మూడోది మీ బైబిల్ అలా రాశారు. నా బైబిల్లో రాసి 2 సార్లు వంచేసింది. నాతో కలిసి ఎలా వంగితే ఎవరు పేజీలో చెప్పరు. ఇంకా వంగితే ఎవరు పేజీలో చెప్తారు. అలా వంగి తిరిగిన ఒక జంతువు ఉంది కదా అని నేను చెప్పలేనులే. హలో, ఒకటి బలహీనత, రెండోది దెయ్యం ఆమెను ఏం చేసి తీరింది? పట్టేసింది. మూడోది ఆమెను ఏం చేసి వంచేసింది. పూర్తిగా ఆమెను ఏం చేసింది? నీకు కుటుంబంలో నిలబెట్టకుండా ఉంచిన దెయ్యం ఈరోజు వెళ్ళేది. ఆత్మీయతలో వంచేసిన దెయ్యాన్ని తర్వాత దాని 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. బలహీనత నీ భాషలో, నా భాషలో ఉంది పట్టుదల లేని రోగం. పట్టుదల లేని
లేని రోగం అంటే వదలదు. ఈయన రోగాన్ని వదిలేసిన కొందరికి కొన్ని అలవాట్లు నెలకండి. సిగరెట్ ఈయన సిగరెట్ వదిలేసరికి సిగరెట్ 12:30 అయిందంటే సిగరెట్ ఆటోమేటిక్ రారా ఫోన్ చేసావు, ఓ 2 పప్పులు వేసుకోరా. అన్నోదయం లేచిన బాత్రూమ్కి 2 పప్పులు వేసేసుకోరా. ఈ వదిలేసాడు. అలాంటి కొన్ని రోగాలు. ఈ శక్తులను మొత్తం కలిపేసే యేసయ్య ఒక్క మాట్లాడకూడదు, చెప్పలేదు. ఏ ఎడిక్షన్ అయినా పర్వాలేదు, ఏ బానిసగా ఉన్న పరిస్థితి అయినా పర్వాలేదు, యేసయ్య ఒక్కరు కాదు. అది బలహీనతైనా దుష్టాత్మ ద్వారా వ్యాపరించినదైనా నేను డబల్ వంచేసిన పర్వాలేదు, నీ మీద పట్టి పీడించిన రోగమైన పర్వాలేదు, నిన్ను సరిగ్గా నిలబడడానికి చేతపలేని ఏదైనా పర్వాలేదు, ఆ శక్తిని యేసయ్య పోల్చాడు. దూర రోగం ఇదో నా కాదు, ఇవన్నీ ఉన్న హైలైట్ చేయలేదు రాగా రాలే. దీనికి మంచి ఉదాహరణ యోబు గారు. యోబు గారికి కూడా ఇలాగే 30 రకాల జబ్బులు ఉన్నాయి. చదవండి, 30 రకాల జబ్బులు బయటకు వస్తాయి. మనం కేవలం కురుపులు మాత్రమే పైచాం. అది ఎవడో వాన్ చేసింది. 30 దిగండి, బోర్డు ఉన్నాయి. 30 జబ్బులు ఉన్నా కూడా హైలైట్ దేవునికి. పురుగు నీళ్ళ దింపేదా మళ్ళీ తినరా, ఏడ టేస్ట్ కాదా, ఏడ తిను బాగా టేస్ట్. చెప్పలేదు, నీ రోగం హైలైట్ చేయడానికి కాదు దేవుడు నేను పిలిచింది. ఈ అమ్మ తన రోగాన్ని ఏం చేయలేదు, హైలైట్ చేయలేదు. అందుకే ఆ చర్చి లోపల ఈ ఒక్కమ్మని యేసయ్య చూశాడు. హలో 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 యేసయ్య ఏం చేశారు? తర్వాత వెళ్దాం, నువ్వు చూడాలి కదా. నువ్వు పిండముగా ఉన్న సూచన. నీ తల్లి నిన్ను ఎప్పుడు చూసింది? స్కానింగ్ వెళ్ళినప్పుడు జలగదికి రాజాయి కదులుతున్నది మాత్రమే కలిగింది. అప్పుడు కూడా తల్లి అలా ఇది మగ ఆడ అని వేదన పడదు, బాధ కొట్టేస్తాడు. ఇది మగ ఆడ మగ ఆడ మగ ఆడ. తల్లి మాత్రమే మగ అయిన పనులు ఆడైన పనులు దేవుడు ఇచ్చింది. హలో, పిండముగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు నేను చూసింది. ఎవరు చూడట్లేదు ప్రభు అన్నావు, నీతోనే పచ్చదప్ప మాట్లాడు. మా అమ్మ నన్ను చూడట్లేదు, మా నాయన నన్ను చూడట్లేదు, నా బంధువులను చూడదు. నాయన వీళ్ళెవరు చూడకపోయినా కళ్ళు పరలోకం నుండి నేను చూసింది. రాత్రిగా ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డల అభిమానంతో నన్ను చూసిన కళ్ళు, నేను భూతికాంతంలో జీవించినప్పుడు చూసిన కళ్ళు. చూచాడుగా, చూడలేదా? ఓ లోర్డ్, ఆ సంఘంలో బోల్డ్ మంది ఉన్న ఎవరిని యేసయ్య చూడలేదు కదా. రాగానికి హైలైట్ చేయని అమ్మని యేసయ్య చూశాడు. యేసయ్య చూడడం మాత్రం కాదు, ఆమె పిలిచాడు. నీ రోగానికి విడుదల జరగాలంటే స్టెప్ గానే ముందు యేసయ్య నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూచాడు అనుకో, నెక్స్ట్ చేసేది ఏ సమాజంలో నువ్వు అవమానం పొందావో వారి మధ్యలో నిన్ను అమ్మకి ఎవరు పేరు చెప్తారు. మన సంఘాలు ఎవరైనా ఉన్నారా? ఆటో వేసేసి ఇంటి కడక దింపేవు తయారవుతారా? ఈ వాక్యం తయారు చేసే పంపిస్తావు. పంపించవా నువ్వు? పంపిస్తావు. ఎవరి మధ్య సంఘ పాస్టర్ గారు, సాధారణంగా పాస్టర్ గారికి మాలాంటి వాళ్ళకే కదా అయ్యగారు చెన్నయ్య గారు వస్తారు. వాక్య అంతగారు మా మీరు అంటారు. మా పేరు ఎప్పుడు పిలుస్తారా? నేను పాస్టర్ అవ్వలేను, మా కొడుకుని పాస్టర్ చేసుకుని పేరుకి రుణం తీసుకుంటా. ఏం బాధపడద్దు. నీ
పేరు పిలిచే ఒక గడియ వచ్చింది. నీ పేరు పిలిచే ఒక గడియ. దానికి మంచి ఉదాహరణ సమాధి లోపలప్పుడు నా లాజరుకి జరిగిన భాగ్యం. అన్ని సవాళ్ళకి ఎవరు పిలవడానికి రాలేదు, కానీ ఒక్క సవాళ్ళకి మాత్రం నిన్ను ఎవరు పిలవకపోయినా, నోకాలు చచ్చిపోయినా పిలవడానికి ఒకడు మాత్రం వస్తాడు. లేట్గా లేటెస్ట్ గా వస్తాడు. ఎక్కడ ఒక మర్మం ఉంది. చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేదు అని కూడా అనకూడదు. పో నిన్ను లేపడానికి పిలవడానికి ఒకడు వస్తాడు. ఈ అమ్మగారిని సంఘంలో ఎవరు పిలిచేవారు కాదు. ఈ యేసయ్య మాత్రం ఆమెను ఏం చేశారు? ఓ లార్డ్, ఎక్కడికి రమ్మని పిలిచారు? యేసయ్య దగ్గరకు రమ్మని పిలిచారు. 18 సంవత్సరాలు యేసయ్య దగ్గరున్నా ఎవరికి తెలియట్లేదు కదా. ఇప్పుడు లోకానికి రుజువు చేసి యేసయ్య చెప్తున్నారు, ఈ విన్నాళ్ళు హైలైట్ లోకానికి చేయలేదు, నన్ను హైలైట్ చేసింది కాబట్టి నువ్వు నా గుండె చెప్పడే దగ్గర ఉంది. అర్థం చేసుకోండి. యేసయ్యకి దగ్గర అయితే ఏం చేస్తా? యేసయ్య గుండె లోపల చెప్పుడు వినబడతాయి. ఏమనబడుతుంది? మరి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఎల్లో గుండె చెప్పుడు వింటే కన్ను కాలు సైకిల్ చూపించేసి మాయా మాట్లాడేసి జాగ్రత్తగా తిరుగుతున్నారు. కేటీఎం బైకుల్లో తిరుగుతున్నారు. ఏసయ్య గుండు చెప్పుడు వినబడింది అనుకో, స్పాట్ నుంచి మరి వెళ్ళలేము. అందుకే కదా ఒక తల్లి వచ్చి ఏసయ్య దగ్గరికి, నా కొడుకుని ఒకని ఎడం పక్క కుడి పక్క కూర్చోండి, వీడికి గుండె ఆడికి ఆ గుండె. ఏసయ్య చెప్పారు, వద్దా మాకు చాలా కష్టమైన ఒక విషయం చెప్పలేదు. హలో, ఏసయ్య నిన్ను పిలిచారా? దాని అర్థం ఏసయ్యకి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, సంఘానికి దగ్గరగా ఉండాలి, సేవకుడికి దగ్గర ఉండాలి, విశ్వాసకి దగ్గరగా ఉండాలి. ఎనీ టైం హెల్ప్ చేయగలిగే, ఎనీ టైం సదుపాయం. దూరంగా ఉన్న లక్షణం మూట వేసుకొని పారిపోవడమే. దూరంగా ఉన్న లక్షణం పండి పోటు తింటాడు, నాన్నతో సహవాసం పెట్టుకోడు, నాన్న విషయం గురించి పట్టించుకోడు. అది రాలే. ఈ రాత్రి వేళకి దూరమా దగ్గర, దూరమా దగ్గర, దూరం అయితే దగ్గరగా రా. ఈ రోజు దగ్గర, ఈ రోజు ఈ వాక్య పరిచయం నీ కొరకు నువ్వు ఏసైని దూరంగా చూసేద్దాం అనుకున్నాను. ఎవడాడు? ఆకుల బుగ లోపల దాగున్న ఫలమా, నువ్వు ఏళ్ళ నువ్వు దూరం నుంచి చూడటం కదా, దగ్గర వీళ్ళు నాన్న ఆకులు తెంపుకొని ఇది తెంపలేదు. మంచుడు మధ్య జక్కయ్య ప్రభు ద్వారా ఉండడం కదా, దిగిరావు కలిసి కలిసిదా నా దగ్గరికి రావా. ఆకులు వద్దు, చెట్టు వద్దు, ఈ పొలం దిగొచ్చు. మీ క్లోజర్ దేవునికి దగ్గరై ఉండండి. సమస్య ఉన్న రోగమున్న వదలొద్దు. పొద్దున అయ్యగారు చెప్పినాడు, పట్టేసి దేవుడు. నువ్వు నన్ను వదిలా, నీ నిన్ను అతని కాలేదు అనుకుంటా. అన్ని వాక్యాలు ఇటు అటు క్రాస్ కనెక్షన్ అయిపోతున్నాయి. నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నీ నిన్ను వదిలే. నాలుగు భార్యలు నాకున్నాయి, 13 పేదలు నాకున్నాయి, సంపద నాకుంది. ఇదే దగ్గర ఉన్న క్వాలిటీ. ఏసైన వదలలేడు. అందుకే అక్కడ పౌలు క్రీస్తు ప్రేమ నుంచి ఏది నన్ను నాతో లేదు అనుకుంటా. కత్తితో పేక తీసే నా ప్రాణం పోతే పేకలేవు, కారణం సహా ఆయన
అందుకే దూరం దూరం పోతు మనం పెట్టలేము కదా, దగ్గర ఉండు. పవర్ రిలీజ్ అయ్యేది అర్థం అవ్వచ్చు. ఒక అమ్మ యేసయ్యని వెంబడి వస్తా తొంగు దేని మధ్యలో గుప్పు గోవిందుల మధ్య పట్టి ఆమె స్వస్థత అంత దగ్గర ఈ స్వస్థతకి యేసయ్యకి పట్టుకున్నంత దూరమే. హల్లెలూయా చెప్పలేదు. ఏ సంఘ బిడ్డలు పట్టించుకోలేదు, ఆ సంఘ బిడ్డల ముందు యేసయ్య నీ కొమ్ములందరూ నరికేస్తున్నారు కదా, నువ్వు పనికి రాన్నట్టు ఇంకా కావాలంటే 200 ఇంకా చెప్పాలి. తర్వాత సప్పట్లు కొట్టాను నువ్వే ఉండాలి. నువ్వు సప్పట్లు కొట్టలేదు అనుకో, నువ్వు ప్రాణం పెట్టేసి మరి సప్పట్లు కొట్టాలి. ఆమె ప్రాణానికి మీరు పెట్టి అడగండి. ఆమె చావకూడదు, బతకాల. ఆమె 92లో నాకు ఒక వాయిదా మాట చెప్పింది, దానికి సప్పట్లు కొట్టను కాబట్టి ఎక్కడ నీ కొమ్ములు కత్తిరించబడిందో, ఎత్తుకులు తోచేసావు, ఒక్కసారి నీ కుటుంబాన్ని తలుచుకో, ఒక్కసారి నా మీద పిచ్చే కనుక్కున్నట్టు బతుకున్నప్పుడు ఎందరూ నన్ను అవమానపరిచారో తెలియదు కానీ చచ్చేటప్పుడు యేసయ్యని పిలిచి గౌరవించారు. అందుకే బాబు లాజరు చచ్చిపోయినప్పుడు గౌరవం ఇవ్వడానికి మంత్రులు దిగొచ్చారు. ఎవరు వచ్చారని బైబిల్ చెప్తున్నది, పరలోక సైన్యం దిగొచ్చింది. ఆ ఊరిలో ఉన్న ధనవంతుడు చచ్చినప్పుడు ఊరు అందరూ వచ్చారు కానీ బండి మాత్రం రాలేదు. పరలోకానికి ఉన్న బండి మాత్రం రాలేదు. అమ్మ చనిపోయింది, సమాధి చేసాం, మేమందరం వచ్చారు. పరిశుద్ధాత్మ వల్ల అక్కడే ఉంది, కూతురు ఇక్కడ ఉంది, ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయారు, కొడుకు వెళ్ళిపోయారు, ఈ శ్వాస అందరూ వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ అక్కడ కాదు, ఎందులో ఈయన రూపాంతరం చెందే గడియలు. అందుకే చనిపోయిన అమ్మ గురించి, మా బావ గురించి, మా అక్కల గురించి బాధపడద్దు. దేవుని నో క్రైయింగ్, నో టీయర్స్. వాళ్ళ దేవునికి నమ్మారంటే పరిశుద్ధాత్మ దేవుడు సమాధి కాడ కాపలా కాల్చాడు. ఆయన ఆమెను తీసుకొని నిలిచాడు. ఒక్క మాట కూడా చెప్పి ముగించేసి తీరుతాం. దాని తర్వాత యేసయ్య చేసిన మాట, దాని 13వ వచనం చెప్తున్నా, 12వ వచనం చెప్తున్న మాట, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని 11వ వచనం చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల నీ బలహీనత గురించి చెప్పాలి. యేసయ్య తన బలహీనత గురించి లేక నీ బలహీనత గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆన్ స్పాట్ ఏం జరిగిందో తెలుసా? యేసయ్య ఆమెకి చేతులను ఇచ్చి, చివరి మాట, చేతులు ఇచ్చి, ఓ లోడ్ అంటే కొందరు చేతులు ఇచ్చి లేపండి. తన్నులు తన్నేసి చంపే మాకండి, అది మన బేరం కాదు. చేతులు ఇచ్చి ఏం చేయండి. అందుకే కదా యేసయ్య తన శిష్యులు పడవలో వెళ్ళిన సందర్భంగా యేసయ్య నీళ్ళ మీద ఏం చేశారు? నడుచుకొచ్చిన సందర్భం ఒక్కడు మాత్రం, నువ్వు యేసయ్య అయితే నన్ను కూడా ఇలా నడిపించండి. నడవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడని పట్టేటండి వస్తున్నాను. 11 మంది వాడని పట్టుకుని ఒక్కడు చెప్పండి నేను నడుస్తాను. ఆయన నడిచి ఎక్కడ వరకు నాకు నేను ఎక్కడ దగ్గర ఆయన ఓడి నుంచి అంతవరకు నడిచి వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నడవలేదు. నీకే
అదే నేను అడిగేది ఎక్కడైనా నీ పదమా నీ ముందుగా యేసయ్య ఉన్నాడు 4 పక్కల సమస్యలు ఉన్నాయి వెనకాతలేమో వాడొకటి రెడీగా ఉంది డ్యాన్స్ చేస్తున్న వాడ అందులోపల డ్యాన్స్ చేసిన 11 మంది నాతో కలిసి ఈడేం చేశాడు అడిగెట్టాడు మన ప్రాబ్లం అన్ని ఇదేనండి ఏడ చూడాలో అరే పిలిచింది వెనక డ్యాన్స్ చేస్తున్న వాడెందుకు చూస్తున్నాడు ఇటు కొట్టుకున్న అలలు ఇటు కొట్టున్న నీళ్ళు అదెందుకు వాళ్ళు ఎవరైనా నిన్ను పిలిచారా అదెందుకు నీకు అర్థం కాలేదు చూసిన వెంటనే మానవుడు ఏమైపోయాడు అద్భుతం కలిగిన మాట మర్మం అంట జాలరు కదా ఏం కొట్టడం తెలుసు పిలిచిన యేసయ్య నేను ఈత నా ఊహ ఒకవేళ ఇది చచ్చిపోయి ఉంటే చావలే దేవునికి శాస్త్రం నేను ఈత కొట్టను అసలు పిలిచింది నువ్వా వెంటనే ఒక చెయ్య ఈత కొట్టలేని విశ్వాసాన్ని చెందేవాడిని పట్టుకు ఇదే కావాలండి రోగం వచ్చేటప్పుడు నేను మందులు తిని బాగా ఉన్నాను రిస్క్ తీసుకోవాలి మరి మందు తీసేపో మందు తిను నో ప్రాబ్లం పేదలా కదా నువ్వు సొట్టపరిచే తీరాలా నువ్వు నన్ను లేవనెత్తే తీరాలా నేను ఇక్కడి నుంచి లెక్కించే తీరాలా వచ్చి ఆమె లెక్కించాడు అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు ఒక్కరికి చేయి ఇవ్వండి కొన్నింటికి కుష్టాలు ఉన్నాయి కదా అందుకే చేతులు ఇవ్వట్లేదు కుష్టవ్యాధి పొందుకోవాలి అందుకే ఫీజులు చేస్తారు ఫీజులు అంటే సార్ చెప్తారు అయ్యగారు చెప్తారు అమ్మగారు చెప్తారు ఫీజులు ఇచ్చుకోండి నో ప్రాబ్లం ఏదైనా జబ్బులు ఉంటే వెంటనే విడుదలైపోతుంది ఏదైనా ఉంటే వదిలిపోవాలి ఇంకా బిడ్డలు ఒకరొక్కరికి చెయ్యూతని ఇవ్వాలి నువ్వు తప్పు చేస్తే నేను చాలు చేస్తా నేను చాలు చేస్తే నేను మజ్జిగ చేస్తా నువ్వు మజ్జిగ చేస్తే నేను కూర చేస్తా ఒకరొక్కరికి చెయ్యూత ఇవ్వండి వంట మేకకి పిలిపించి వడ్డించుకొని తినాల్సిన పని ఏసయ్య ఆమెకి చెయ్యించారు ఎవరు చెయ్యవాలి సంఘంలో ఏసయ్య ఆమెకి ఒక్క మాట లాస్ట్ బలహీనత నుండి ఓ లార్డ్ ఏంటి తన సమస్య దాంట్లో నుంచి విడిపించేసి పంపించారు ఈ రాత్రి వేళ ఇదే ఈ కుటుంబం పట్ల జరిగేది నువ్వు ఈరోజు దుమ్ము దులిపేసి లేగడానికి టైం అయిపోయింది గట్టడి మంజూరు చేసుకో మరి ఆ పొజిషన్ లో ఉండమాక మరి ఆ సిచ్యువేషన్ లో ఉండమాక లేపాడు ఆమె మరి ఆగలే స్వస్థత జరిగేసరికి ఆమె నోరాగలేదు డాన్స్ ఆగట్లేదు ఒకే సిచ్యువేషన్ ఇది ఆజాగ్రత్తగా మారిపోయింది చివరి ప్రశ్నతో ముగించేస్తున్నాను ఈమె బాగైనప్పుడు ఈమె దెయ్యం ఎక్కడికి వెళ్ళింది నాతో ఉన్నారా లేదా ఈమె లోపల నుంచి ఉన్న రోగం దెయ్యం దుష్టాత్మ శక్తి ఆమెను విడిచెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళింది
చెప్పలేదు. అందులోనే ఉందాయండి. చదవండి 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో ఓ ఇల్లోడండి వచ్చిందా 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 లేదా? అమ్మగారిని విడిచిపెట్టి ఎవరి మీద గెలిచింది? రెడీగా ఉన్నాడు. రా 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 రా.